నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. నిన్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, ప్రశాంతంగా కౌంటింగ్ కూడా ముగిసిందని చెప్పుకోవాలి. చెదురు మొదురు ఘటన తప్ప, అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప మిగతావన్నీ కూడా అటు పోలీసులు, ఎలక్షన్ అధికారులు అనుకున్నవి అన్ని కూడా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి దీన్ని సజావుగా సాగేలా చేయడం జరిగింది. సో నిన్న మొత్తం 390 ఏకగ్రీవాలు అయినాయి. ఆ ఏకగ్రీవాలు పక్కన పెడితే నిన్న 3834 గ్రామ పంచాయతీల్లో ఈ ఎలక్షన్స్ జరిగినాయి. అటు సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్. సర్పంచ్లు వచ్చేసి 3834, వార్డు మెంబర్ వచ్చేసి 12628. ఇది మొత్తం అన్ని కూడా నిన్న రిజల్ట్ వచ్చేసినాయి. నైట్ కొన్ని ఏరియాలలో 9, 10, 11 వరకు కూడా కౌంటింగ్ కొనసాగింది. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో లేట్గా కౌంటింగ్ మొదలైంది. కొన్ని ప్లేసెస్లో ఓట్లు సమానంగా రావడంతో దాన్ని రీకౌంటింగ్ చేస్తూ ఉంటారు. 1 ఓటు, 2 ఓటు, 5, 10 ఓట్లతో ఎవరైతే గెలుస్తారో దాన్ని ఏం చేస్తారంటే ఒక 5-6 సార్లు రీకౌంటింగ్ చేస్తారు. ఈ ఉద్దేశంతో కొన్ని ప్లేసెస్లో 9, 10 అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. సో నిన్న ఓవరాల్గా చూసుకుంటే మామూలుగా ఈ ఎలక్షన్స్కి ఇండిపెండెంట్ లాగానే అనుకోవాలి మనము. పార్టీలతోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధం ఉండవు అని అనుకున్నప్పటికీ, సో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిలిచి ఉంటారు కాబట్టి అది కూడా వారి ఖాతాలోకి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీ మద్దతు తెలిపింది కాబట్టి ఆ విజయము ఆ పార్టీ కిందకే మనం కౌంట్ చేసుకుంటూ ఉంటాం. సో నిన్న 3834 గ్రామ పంచాయతీలకు గాను జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమ స్పష్టమైనటువంటి ఆధిక్యతను కొనసాగించింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే గ్రామాలలో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు, అదేవిధంగా నిధులు గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఓటేస్తే, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి అనేది వాళ్ళకు ఆశాభావం ఉంటుంది. అందుకోసమే చాలా మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేసిందని చెప్పుకోవాలి. కంప్లీట్ డామినేషన్ అయితే కనిపించింది కాంగ్రెస్ పార్టీ. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒకసారి లిస్ట్ చూసుకుందాం. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎన్ని గెలిచాడు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్ని గెలిచారు, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది గెలిచారు, అదేవిధంగా ఇండిపెండెంట్లు ఇతరులు ఎంతమంది గెలిచారు. ఫస్ట్ ఓవరాల్ కౌంటింగ్ చూసుకున్న తర్వాత జిల్లాల వరకు మనం లెక్క చూద్దాం. సో మొత్తానికి చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2319 మంది విజయకేతనం ఎగరవేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తెలంగాణలో 1159 మంది గెలిచారు. అదేవిధంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 188 మంది గెలుపొందారు. ఇతరులు 534 మంది గెలుపొందడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ డబుల్ అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దానికంటే డబుల్ గెలిచిందని చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతలో 2319 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1159 మంది గెలుపొందారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 188 మంది గెలుపొందారు. ఇతరులు 534 గెలుపొందారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఏ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారో ఒకసారి లిస్ట్ చూద్దాం. ఆదిలాబాద్ లో మొత్తం 166 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 36 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 50 మంది. అంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ తర్వాత ఇతరులు స్వతంత్రులు ఎక్కువ గెలుపొందారు, ఇండిపెండెంట్లు. అక్కడ బీఆర్ఎస్ 3వ ప్లేస్కి వచ్చింది. బీజేపీ అక్కడ రెండో అంకెల సంఖ్య కూడా దాడని సిచ్యువేషన్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ 159 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 8 మంది గెలుపొందారు సర్పంచ్ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 43 అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు.
ఇతరులు 25 మంది గెలుపొందారు. హన్మకొండలో మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 20 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 20 మంది గెలుపొందారు. బీజేపీ 10 మంది గెలుపొందారు. ఇతరులు 14 మంది. జగిత్యాల జిల్లాలో మొత్తం 122 సర్పంచ్ స్థానాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 56 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 35 మంది గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులేమో 13 మంది గెలుపొందారు. ఇతరులు 15 మంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ 82 సర్పంచ్ స్థానాలు ఉంటే 54 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 20 బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 2 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు. 6 ఇతరులు. జనగామలో మొత్తం 110 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 76 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 25 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జనగామలో బీజేపీ శూన్యం, 0, ఖాతా ఓపెన్ చేయని సిచ్యువేషన్. ఇతరులు 9 మంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 85 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 44 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 28 మంది గెలుపొందారు. అక్కడ బీజేపీ వచ్చేసి 6 మంది మాత్రమే గెలుపొందారు. ఇతరులు 7. మహబూబాబాద్ లో మొత్తం 155 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 86 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 54 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 5 బీజేపీ నుండి గెలుపొందారు. 10 మంది ఇతరులు. నెక్స్ట్ మహబూబ్ నగర్ లో మొత్తం 139 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 65 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. బీజేపీ కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలుపొందాడు. 15 మంది ఇతరులు గెలుపొందారు. సో ఇక్కడ మహబూబ్ నగర్ లో నువ్వా నేను అన్నట్టుగా సాగింది పోరు. ఇక్కడ 58, 65 అంటే కేవలం 7 అభ్యర్థులు మాత్రమే ఎక్కువ గెలుపొందారు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ కాస్త టైప్ ఫైట్ ఇచ్చింది. నెక్స్ట్ మంచిర్యాలలో మొత్తం 90 సర్పంచ్ అభ్యర్థులు ఉంటే ఆడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులేమో 46 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 మంది గెలుపొందారు. బీజేపీ నుండి 6 మంది గెలుపొందారు. ఇతరులు 18 మంది గెలుపొందారు. నెక్స్ట్ వచ్చేసి మెదక్లో మొత్తం 160 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులేమో 104 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 44 గెలుపొందారు. బీజేపీ ఖాతా ఓపెన్ చేయలేదు. 12 ఇతరులు గెలుపొందారు. ములుగులో మొత్తం 48 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 35 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 12 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ ఇక్కడ కూడా 0, ఖాతా ఓపెన్ చేయలేదు. కేవలం ఒకే ఒక్క ఇండిపెండెంట్ గెలుపొందారు. నాగర్ కర్నూలులో మొత్తం 151 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 89 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 46 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 6 బీజేపీ గెలుపొందారు. 10 ఇతరులు. నల్గొండలో మొత్తం 318 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 200 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 77 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 8 మంది బీజేపీ గెలుపొందారు. 32 వచ్చేసి ఇక్కడ ఇతరులు. నల్గొండలో కంప్లీట్ డామినేషన్ కనిపించిన వాళ్ళకి ఇక్కడ నల్గొండలో చూసుకుంటే 200 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఓవరాల్ గా తెలంగాణలో నల్గొండలో గెలిచినట్టుగా ఎక్కడ కూడా గెలవలేదు కాంగ్రెస్. అక్కడ కంప్లీట్ డామినేషన్ కాంగ్రెస్ పార్టీ. నారాయణపేటలో మొత్తం 67 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 43 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే 8 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2 బీజేపీ నుండి గెలుపొందారు. 14 ఇతరులు. నిర్మల్లో మొత్తం 136 సర్పంచ్ స్థానాలు ఉంటే 52 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 18 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, 17 మంది బీజేపీ పార్టీ అభ్యర్థులు, 47 ఇతరులు గెలుపొందారు. నిజామాబాద్ లో మొత్తం 184 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 124 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 19 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 17 బీజేపీ గెలుపొందారు. 19 ఏమో ఇతరులు. పెద్దపల్లి వచ్చేసి 99 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలు. ఆడ 60 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 26 మంది బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. బీజేపీ ఖాతా ఓపెన్ చేయలేదు. 12 మంది ఇతరులు. రంగారెడ్డిలో మొత్తం 174 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ 88 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 66 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 5 బీజేపీ నుండి గెలుపొందారు.
15 మంది ఇతరులు గెలుపొందారు. సంగారెడ్డిలో మొత్తం 136 సర్పంచ్ స్థానాలు ఉంటే అక్కడ 71 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 43 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 2 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు, 19 ఇతరులు. వనపర్తి వచ్చేసి 87 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి 42 మంది అభ్యర్థులు గెలుపొందితే 31 బీఆర్ఎస్ నుండి గెలుపొందారు, 4 బీజేపీ నుండి గెలుపొందారు, 10 ఇతరులు. సిద్దిపేటలో 163 సర్పంచ్ స్థానాలు ఉంటే 61 కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులు గెలుపొందితే 74 ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 9 బీజేపీ, 19 ఇతరులు. ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు మార్క్ ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు అనిపిస్తా ఉంది. హరీష్ రావు తన పనితనం మరొకసారి అనిపించింది. ఎందుకంటే ఈ ఓవరాల్ తెలంగాణలో 189 మండలాల్లో 3834 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఆధిక్యతను సాధించలేదు. కేవలం సిద్దిపేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ తమ ఆధిక్యాన్ని ఇక్కడ కనబరిచింది. ఇక్కడ హరీష్ రావు మార్క్ మనకి కొట్టొచ్చినట్టు అయితే కనిపిస్తా ఉంది. సూర్యాపేటలో మొత్తం 159 సర్పంచ్ స్థానాలు ఉంటే 93 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 55 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే 3 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు, 8 ఇతరులు. వికారాబాద్ లో 262 సర్పంచ్ స్థానాలకు గాను 177 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 73 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 4 బీజేపీ నుండి గెలుపొందారు, 8 మంది మనకి ఇక్కడ ఇతరులు. జోగులాంబ గద్వాల ఇక్కడ 106 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 63 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే 11 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 8 మంది బీజేపీ నుండి గెలుపొందారు, 24 ఇతరులు. కామారెడ్డిలో మొత్తం 167 సర్పంచ్ స్థానాలు ఉంటే 75 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 46 మంది బీఆర్ఎస్ నుండి అభ్యర్థులు గెలుపొందారు, 20 మంది బీజేపీ నుండి గెలుపొందారు, 25 ఇతరులు. నెక్స్ట్ కరీంనగర్ 92 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 35 కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు అభ్యర్థులు, 17 మంది బీఆర్ఎస్ నుండి అభ్యర్థులు గెలుపొందితే ఇక్కడ బీజేపీ నుండి 20 మంది అభ్యర్థులు గెలుపొందారు, 20 మంది ఇతరులు. బీజేపీ చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణలో 3834 గ్రామాలలో అత్యధికంగా గెలిచింది కేవలం కరీంనగర్ లో, అది కూడా 20 మంది ఇక్కడ గెలవడం జరిగింది. సో కామారెడ్డి కూడా ఇక్కడ 20 మంది గెలిపొందారు. అయినప్పటికీ కామారెడ్డిలో మొత్తం ఓవరాల్ గా 167 సర్పంచ్ స్థానాలు ఉంటే అక్కడ 20 గెలిచింది. ఇక్కడ కరీంనగర్ కేవలం 92 స్థానాలు ఉంటేనే ఇక్కడ 20 గెలిచింది. సో ఇక్కడ బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కాబట్టి అక్కడ మనకు బండి సంజయ్ కాస్త మార్క్ అయితే మనకి ఇక్కడ కనిపించింది. ఖమ్మంలో మొత్తం 192 సర్పంచ్ స్థానాలు ఉంటే 134 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 35 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, బీజేపీ ఖాతా కూడా ఓపెన్ చేయని సందర్భం కనిపించింది, ఇతరులు 20 మంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇక్కడ 114 సర్పంచ్ స్థానాలు ఉంటే 34 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 39 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, ఇక్కడ బీజేపీ 6 మాత్రమే, ఇతరులు 25. సో సిద్దిపేట తర్వాత బీఆర్ఎస్ పార్టీ డామినేషన్ కనిపించింది మళ్ళీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఎందుకంటే అధికార పార్టీ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ జనాలు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీకి 34 మంది గెలిస్తే ఇట బీఆర్ఎస్ పార్టీ 39 మంది గెలవడం జరిగింది. సో ఇక్కడ కాస్త బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. వరంగల్లో మొత్తం 91 సర్పంచ్ స్థానాలు ఉంటే 55 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే 25 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 3 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు, 5 ఇతరులు. లాస్ట్ యాదాద్రి భువనగిరి ఇక్కడ 153 సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 81 మంది గెలుపొందారు, 53 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 2 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు, 15 మంది ఇతరులు. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2320 మంది అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్ గా చూసుకుంటే
1161 మంది గెలిచారు. 188 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇండిపెండెంట్లు 534. ఇండిపెండెంట్ల కంటే తక్కువగా బీజేపీ గెలిచిందని చెప్పుకోవాలి. సో మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో ఇతరులు, తర్వాత 4వ స్థానంలో బీజేపీకి వచ్చిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా నిధుల విషయంలో గ్రామాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వేస్తేనే మనకు గ్రామం అభివృద్ధి చెందని చెప్పేసి జనాలు నమ్మి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కట్టారు. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా వేసిందని చెప్పుకోవాలి. సో ఇది ఓవరాల్ గా తొలి విడత ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్, అదేవిధంగా జిల్లాల వారీగా మనం అభ్యర్థుల గెలుపు వివరాలు చూసుకుంటే